శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో నుండి లూకా సువార్త 22వ అధ్యాయము 46వ వచనం బి భాగం. శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయడని వారితో చెప్పెను. ప్రార్థన. పరిశుద్ధుడా యేసయ్య వందనాలు స్తోత్రాలను వాక్యం ధ్యానిస్తున్న మాతో నడిపించమని, వీక్షిస్తున్న వారందరినీ కూడా ఆశ్రయించి దీవించమని యేసు నామములో ప్రార్థించడానికి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శోధనలో ప్రవేశించకుండానట్లు మనము అనిత్యము ప్రార్థన ఆయుధాన్ని కలిగి ఈ లోకంలో వర్ధిల్లాలి. శ్రమలు, కష్టాలు, బాధలు, శోధనలు, ఎరుకులు, ఇబ్బందులు జీవనయ ప్రయాణంలో సహజం. వాటన్నిటిని తలపోసుకుంటూ కుంగిపోక, చింత చెందక, దిగులు చెందక, భయపడక, ధైర్యంతో ఉండక, శోధనలను జయించగలిగినటువంటి, సమస్యలను జయించగలిగినటువంటి, అపవాదం జయించినటువంటి ఆ క్రీస్తు యేసును కలిగి ఈ లోకంలో నీవో నేను కూడా విశ్వాస జీవన ప్రయాణంలో ప్రార్థన కలిగి ప్రార్థన చేస్తూ శోధనను జయిస్తూ తప్పించుకుంటూ లోకంలో పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవించి దేవునికి మహిమ తెచ్చే కుమార్తెగా, కుమారునిగా, సేవకునిగా, సేవకురాలుగా, సంఘముగా నీవు నేను ఉండినట్లు పరిశుద్ధ ఆత్మ దేవుడు మనందరినీ సిద్ధపరిచి నడిపించనుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగిన యేసయ్య వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ధ్యానిస్తుండగా సన్నిధి మాతో ఉంచి నడిపించినందుకు స్తుతి స్తోత్రాలు. ఆన్లైన్లో వీక్షిస్తున్న వారిని కూడా దీవించమని, ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించడానికి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలము తోడేండి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.